హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలపై కసరత్తు, సీఎం కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్లు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకునే జీతభత్యాల విషయంలో ప్రస్తుతం ఒక గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కరువు భత్యం డీఏ రూపంలో రావాల్సిన బకాయిలు ఒక్కొక్కటిగా పేరుకుపోతూ ఉండడంతో ప్రతి ఉద్యోగి తన ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రతి ఒక్క రూపాయికి లెక్క తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని, నష్టపోతున్న ప్రతి పైసా కూడా ఉద్యోగి హక్కు అని మనం గుర్తించాలి. సో, ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు ఈ మేరకు 6 డీఏల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బకాయిల వల్ల కలిగే నష్టం కేవలం ప్రస్తుత జీతం మీద మాత్రమే కాదు, రాష్ట్రంలో అందబోయే రా భవిష్యత్తులో అందబోయేటటువంటి పీఆర్సీ మరియు ఇతర ప్రయోజనాలపైన కూడా తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. ముఖ్యంగా డీఏల లెక్కను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. మొదటి డీఏ బకాయి జనవరి 2024 నాటిది. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న డీఏ శాతం 33.67%గా ఉంది. ఒకవేళ జనవరి 2024 నాటి డీఏని గనక ప్రభుత్వం సకాలంలో విడుదల చేసి ఉంటే అది మరొక 3.64% మేర పెరిగి మొత్తం 37.31%కి చేరుకునేది. అదేవిధంగా రెండవ డీఏ అంటే జూలై 2024 నాటిది కలిపితే అది సుమారు 40.95%కైతే చేరుకోవాలి. ఈ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెరగాల్సినటువంటి డీఏలు నిలిచిపోవడం వల్ల ఈ డీఏ శాతం అనేది పెరగకపోగా ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతోంది. మూడవ డీఏ బకాయిని పరిగణనలోకి తీసుకుంటే అది సుమారు 44.59%కి చేరాల్సి ఉంది. ఇలా వరుసగా 2026 జులై వరకు లెక్కలు వేసుకుంటూ పోతే డీఏ శాతం భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా జనవరి మరియు జూలై నెలల్లో డీఏలను ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలను అనుసరించి తన ఉద్యోగులకి కూడా డీఏ శాతాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం జనవరి 2026 వరకు డీఏలను క్లియర్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే 33% దగ్గరే ఆగిపోయింది. అంటే ప్రస్తుతానికి మనకు అందవలసినటువంటి డీఏ శాతం 57.87%గా ఉండగా ఉండాలి. కానీ మనం కేవలం 33.6%, 67% మాత్రమే పొందుతూ ఉన్నాము. సో, దీనివల్ల 18% డీఏను ఉద్యోగులు ప్రతి నెల కోల్పోతూ ఉన్నారు. ఇది కేవలం 18% అంకె మాత్రమే కాదు. ఇది ఉద్యోగి కష్టార్జితంలో ఒక భారీ వాటా. సో, జూలై డీఏ కూడా వచ్చే అవకాశం లేనందున లేదని అర్థమవుతున్న తరుణంలో ఈ యొక్క ఆర్థిక లోటు మరింత పెరిగే ప్రమాదం అయితే ఉంది. మరి ఈ మేరకు నెలవారీ మరియు వార్షిక ఆర్థిక నష్టాన్ని విశ్లేషిస్తే ఇది ఎంతటి దారుణమైన పరిస్థితికి స్పష్టమవుతోందంటే, ఉదాహరణకు 30,000 బేసిక్ పే ఉన్నటువంటి ఒక సామాన్య ఉద్యోగిని తీసుకుంటే అతనికి నెలకు దాదాపుగా 6,000 పైచిలుకు నష్టం జరుగుతోంది. అంటే ఏడాదికి లెక్క వేస్తే సుమారు రూ. 78,000 ఆ ఉద్యోగి కోల్పోతున్నాడు. అయితే ఒక మధ్యతరగతి కుటుంబంలో 78,000 అంటే పిల్లల పాఠశాల ఫీజులు లేదా కుటుంబ ఆరోగ్య ఖర్చులకు సమానమైన సొమ్ము. అదేవిధంగా రూ. 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు రూ. 8,000 అంటే ఏడాదికి లక్షల రూపాయల కంటే ఎక్కువే నష్టం జరుగుతోంది. ఇది ఆ ఉద్యోగి యొక్క పొదుపు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అనే చెప్పవచ్చు. ఇక సీనియర్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే 70,000 బేసిక్ పే ఉన్న వారికి నెలకు రూ. 15,000 వరకు ఆర్థిక లోటు కనిపిస్తోంది. సో, దీనివల్ల ఏడాదికి 1,80,000 కంటే ఎక్కువ సొమ్ముని వారు నష్టపోతూ ఉన్నారు.
పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి ఈ యొక్క డీఏ బకాయిలు అందకపోవడం వల్ల వారి గ్రాట్యుటీ మరియు పెన్షన్ లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. మరి పెన్షన్ల విషయానికొస్తే వృద్ధాప్యంలో మందుల ఖర్చులు పెరిగిన తరుణంలో ఈ డీఏ అందకపోవడం వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం ఒక్క సంవత్సరం డీఏలు నిలిచిపోతేనే లక్షలాది రూపాయల నష్టం జరుగుతూ ఉంటే మరి ఇన్ని డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల పాలిట శాపంగా అయితే మారింది. కాబట్టి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్ల అసోసియేషన్‌లు ఐక్యంగా ప్రభుత్వానికి తమ గోడును వినిపించాల్సిన అవసరం ఉంది. డీఏలు మరియు పీఆర్సీ అనేవి కేవలం అదనపు ప్రయోజనాలు కావు. ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ పెరగటం వల్ల పెరిగిన ఖర్చులను తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే కనీస హక్కులు. సో, నిత్యావసర వస్తువుల ధరలు అయినటువంటి పెట్రోలు, డీజిలు రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో జీతం మాత్రం పాత పద్ధతిలోనే ఉండటం వల్ల ఉద్యోగులు అప్పుల పాలవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రతి ఏడాది ఉద్యోగి కోల్పోయే భారీ మొత్తాన్ని తిరిగి పూడ్చడం ఎవరి సాధ్యం కాదు. సో, తమ హక్కుల కోసం శాంతియుతంగా, బలంగా పోరాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఉద్యోగి పైన ఉంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు సుమారు 6 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇది తీవ్ర ఆర్థిక నష్టానికి దారితీస్తోంది. సో, ప్రస్తుతం అందుతున్న డీఏ 33.67% కాగా, రావాల్సిన డీఏతో కలిపి మొత్తం ఇప్పటికి 51.87% ఉండాల్సి ఉంది. దాదాపు 18% వ్యత్యాసం అయితే ఉంది. 30,000 బేసిక్ పే తీసుకునే ఉద్యోగికి ఏడాదికి రూ. 78,000 నష్టపోతూ ఉండగా, 70,000 బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగికి 1,80,000 పైగానే ఈ యొక్క డీఏ సకాలంలో అందకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏలను క్లియర్ చేస్తూ వస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అమలు చేయకపోవడంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి అయితే తగ్గుతుంది. దీనివల్ల జాప్యం పెరిగి డీఏల జాప్యం వల్ల కేవలం జీతమే కాకుండా భవిష్యత్తులో వచ్చే పీఆర్సీ, ఫిట్‌మెంట్ లెక్కలు కూడా దెబ్బతింటాయి. ఈ మేరకు వృద్ధ పెన్షనర్లకు కరువు ఉపశమనం, డీఆర్ అందకపోవడం వారి వైద్య ఖర్చులపై ప్రభావం చూపుతోందని చెప్పవచ్చు. సో, మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెండింగ్‌లో ఉన్న 6 డీఏల వల్ల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగాల్సిన డీఏ శాతం నిలిచిపోవడం వల్ల బేసిక్ పే ఆధారంగా ప్రతి ఉద్యోగికి 78,000 నుండి 1,80,000 వరకు నష్టపోతూ ఉన్నారు. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరియు భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయి.